గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీరామ్. రైట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్వహించబోతున్నటువంటి డిఎస్సి గురుకుల సంబంధించినటువంటి అభ్యర్థులకి మా సక్సెస్ కోచింగ్ సెంటర్ తరఫున అభినందన తెలుపుతున్నాము. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ అని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము మీకు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బయాలజీలో ఓకేనా పూర్తి పట్టు సాధించి స్కూల్ లెవెల్లో పట్టు సాధించి ఎక్కడైతే కొద్దిగా ఒక మూలాన భయం ఏదైతే ఉందో ఆ భయం ఇంటర్మీడియట్ సిలబస్ పైన, దట్టు జువాలజీ. కాబట్టి అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా సక్సెస్ కోచింగ్ సెంటర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం సమస్యను ఏదైతే ఉందో వాళ్ళ సమస్యను తీర్చడానికి మనం ముందుకు వద్దాం అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. మీరు ఏ విధంగా అయితే దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని సార్ తప్పనిసరిగా 2024-25 డిఎస్సిలో ఖచ్చితంగా టీచర్ జాబ్ కొట్టాలనే దృఢ సంకల్పం ఏదైతే ఉన్నారో దానికి మీకు మీ బ్యాక్ సపోర్ట్గా ఇంటర్మీడియట్ సిలబస్ జువాలజీ ఏదైతే ఉంటుందో ఆ జువాలజీకి సంబంధించినటువంటి పూర్తి మీ యొక్క సిలబస్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం విడుదల చేసినటువంటి సిలబస్ ఆధారంగానే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో లైన్ టు లైన్ మీకు కవర్ చేసి మీకు ప్రతి అంశాన్ని ఓకేనా విపులంగా బోధించి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఓకేనా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. అదేవిధంగా మీరు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి జువాలజీలో తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసరికంటే మేము రెండు ఓకేనా బైలింగ్వల్ అంటే బోత్ మీడియా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంని ఓకేనా బోధించడానికి మేము ముందుకు వచ్చాము. ఓకే, ఇందుకు అందరూ జువాలజీ ఓకే సిలబస్ని ఆధారంగా చేసుకున్నట్లయితే ఫస్ట్ మొదటగా మీకు విన్నవించుకున్నది ఏమనగా మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అదేవిధంగా మీకు నచ్చితే 100% నచ్చింది ఓకేనా, మీకు నచ్చితే లైక్ ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మాకు ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఫ్రీ సర్వీస్ ఓరియంటెడ్ ఇది మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మాది. టోటల్ 90 days ప్లాన్ మీకు త్వరలో విడుదల చేస్తాం. ఫస్ట్ మొదటగా మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాము. ఈరోజు క్లాస్లో మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అకాడమిక్ బుక్స్ ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంది ఓకేనా, అందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి అటువంటి ఒక్కసారి మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో మనకి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓకేనా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్ సిలబస్ సేమ్ ఒకే విధంగా అకాడమిక్స్ ఒకే విధంగా ఉన్నాయి. ఎక్కడ సిలబస్లో ఎటువంటి తారతమ్యం లేదు, ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి లేవు. ఒకసారి మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ వచ్చేసరికండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు సిలబస్ దృష్టి పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్లో చదివేదంతా మోస్ట్లీ మనకి హై స్కూల్ లెవెల్లో మనకి ఇంటర్లింక్ అయిన చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఫిజియాలజీ అనాటమీ ఓకేనా. సో మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి జువాలజీ సిలబస్ విషయానికి వచ్చేసరికంటే ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లో ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలపైన మనము ఫోకస్ చేయాలి. మనకి ఎగ్జామినర్ అనేది మనకి ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడో, ఏ టాపిక్ నుండి మనకి ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. మనకి జనరల్గా ఒకప్పటి డిఎస్సి మాదిరిగా లేదు. ఒకప్పుడు డిఎస్సి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు జేఈ మెయిన్స్ నీట్ లెవెల్లో కూడా డిఎస్సి క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి, ఎంసెట్ లెవెల్లో ఉంటున్నాయి. కాబట్టి మీకు ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. ఎందుకంటే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ లెవెల్లో కానీ, అండర్స్టాండింగ్ లెవెల్లో కానీ, నాలెడ్జ్ లెవెల్లో ఉంటున్నాయి. దట్ క్వశ్చనింగ్ మొత్తం దాని ఫ్రేమింగ్ చేంజ్ చేశారు. ఎలా అంటే ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి, క్వశ్చన్ చదవగానే ఆప్షన్ డైరెక్ట్ వచ్చేది. ఈసారి మాత్రము గత 2-3 సంవత్సరాల నుండి ఏదైతే ఉంటుందో లాస్ట్ డిఎస్సి ముఖ్యంగా ఎస్పెషల్లీ లాస్ట్ డిఎస్సి చూసినట్లయితే జేఈ మెయిన్స్ కానీ అదేవిధంగా నీట్ లెవెల్లో పిల్లలకి ఎక్కడైతే టైం కన్సంప్షన్ ఓకే టైంని ఎక్కువ యూజ్ చేసుకునేటట్టు ఒక క్వశ్చన్ లెంతీ క్వశ్చన్ ఇవ్వడం ఒకటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచును
జతపరచం అనేటువంటి ఏవైతున్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ ఉన్నప్పుడు స్టూడెంట్ యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, ఒక టెన్షన్లో ఉంటాడు, ఎక్కడ తప్పు చేస్తాడో. ఎగ్జామ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎక్కడ తప్పు చేస్తాడో తప్పు చేయాలనే విషయం. ఎందుకంటే స్థిరంగా ఎవరైతే ఓకేనా బాగా ఆలోచించి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకేనా, వాళ్ళే టీచర్గా ఎన్నుకుంటారు. గవర్నమెంట్ కూడా కావాల్సింది అదే. ఎవరికైతే పేషెన్స్ ఉందో, ఎవరికైతే ఓపిక ఉందో, ఎవరికైతే టైం పంక్చువాలిటీ ఉందో, ఎవరైతే హార్డ్ వర్క్ ఉందో, ఓకే, ఎవరైతే లాజిక్గా ఆలోచిస్తారో అటువంటి ఉపాధ్యాయులే మాకు కావాలి. అటువంటి ఒక నిరంతర శ్రమ కష్టపడ్డ వాళ్ళే మా పిల్లలకి, మా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలకి, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకి న్యాయం జరగాలి. వాళ్ళకి మంచి జ్ఞాన సముపార్జన, మంచి నాలెడ్జ్ని అందించే టీచర్స్ని ఎన్నుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వాలు ఉన్నాయి. అదే దృఢ సంకల్పంతో అభ్యర్థులు ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చదివి జస్ట్ ఒక 3 అవర్స్లో మన యొక్క భవితవ్యం తేలబోతుంటుంది. కాబట్టి ఆ 3 అవర్స్ మనం ఎలా మేనేజ్ చేయాలి, క్వశ్చన్కి ఎలా మనం అటెంప్ట్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, మరి క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి. కాబట్టి లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, మార్క్ ద ఫాలోయింగ్ అంటే జతపరచుము, తర్వాత అసెర్షన్, రీడింగ్, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటున్నాయి. మరి ఈ క్వశ్చన్స్ మనము తక్కువ సమయంలో చేయాలి అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ బిట్స్ చేయాలి. మరి ఎక్కువ బిట్స్ చేసి మనం ఎప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం అంటే సబ్జెక్టు పైన కంబైనింగ్ ఉన్నప్పుడే. ఆ సబ్జెక్టు పైన ఒక 100% సబ్జెక్ట్ పైన మనకి ఎప్పుడైతే కంబైనింగ్ తెచ్చుకుంటామో, ఎప్పుడైతే దానిపై ఒక టైం కేటాయిస్తామో, ఎప్పుడైతే దాన్ని హార్డ్ వర్క్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మా తరఫున జ్వాలకి ఏదైతే ఉంటుందో జ్వాల జంతు శాస్త్రం సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎన్ని రకాల ఒక లైన్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, ఓకేనా, అన్ని రకాలుగా మీకు క్వశ్చన్స్ మీ ముందు ఇస్తాను. ఓకేనా, నీట్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి క్వశ్చన్స్ కూడా మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఓకేనా మా క్లాసెస్ వినండి, మీకు బాగా అనిపిస్తే ఫాలో కండి, ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా లైక్ కొట్టండి. మాకు ఎటువంటి పేమెంట్ అనేది ఎటువంటి అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనం సిలబస్ పెట్టుకుందాం. జై శ్రీరామ్. ఓకే రైట్. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో మొత్తం మనకి ఓవరాల్ 8 యూనిట్స్ ఉంటాయి. 8 యూనిట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ జీవ ప్రపంచ వైవిధ్యము. ఇది మనకి జనరల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. దీని నుండి మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ మనకి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ జీవ ప్రపంచం వైవిధ్యంలో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ దీనిలో ఏ అంశాలు నేర్చుకుంటాము, దీనిలో ఏమి ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మనం ఫస్ట్ చాలా ఈజీ ఉంటుంది టాపిక్, ఇంత ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొన్ని ఓకేనా మైక్రోస్కోప్ లెవెల్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి ఉంటుంటాయి. అందులో ఫస్ట్ మనకి ఇందులో బ్రాంచెస్ ఆఫ్ జ్వాలజీ ఉంటాయి, జంతు శాస్త్ర శాఖలు, అదేవిధంగా ఓకేనా క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణము, తర్వాత నెక్స్ట్ వన్ స్పీసీస్ జాతి అనగానేమి, జాతి యొక్క లక్షణాలు దానిపై ఉంటుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనకి అంటే జీవ ప్రపంచంలో క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమేలియా మీన్స్ ఓకేనా మనకి అనిమేలియా వర్గీకరణ ఏదైతే మోస్ట్లీ మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్ అన్నిటి కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకే, ఇది జీవ ప్రపంచ వైవిధ్యము. దీన్ని మనము 1-2 క్లాసులు కంప్లీట్ చేసుకుంటాము. ఆ 2 క్లాసులు కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అవసరమైతే వాట్సాప్ ద్వారా కానీ లేదు అంటే ఓకేనా డైరెక్ట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ సెకండ్ యూనిట్ విషయానికి వచ్చేసరికంటే జంతు దేహ నిర్మాణము ఫర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్. మనకి జ్వాల సంబంధించింది కాబట్టి వాటిని కూడా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అని ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసరికంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్.
మరి దీంట్లో ఏం నేర్చుకుంటాం సార్? మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఎక్కువగా ఓకేనా టిష్యూస్, కణజాలాలు గురించి ఎక్కువ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అండర్స్టాండ్ కణజాలాలు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి ఇందులో ఓకే అదే నీట్ సిలబస్ పరంగా వచ్చేసరికంటే మనకి స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ యానిమల్స్లో ఫ్రాగ్ ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ ఫెరిపులర్ అమెరికానా ఉంటుంది. కానీ ఇక్కడ స్టేట్ సిలబస్ విషయానికి వచ్చేసరికి మనకి అవి సపరేట్ ఉంటాయి. ఇక్కడ దీనిలో కేవలం కణజాలాల గురించి ఓకేనా టిష్యూస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ సంపూర్ణమైనటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ పూర్తి సమాచారాన్ని మీ ముందు ఉంచుతాము. నెక్స్ట్ వన్ ఈస్ ఓకేనా జంతు వైవిధ్యము 1 అంటే ఇక్కడ మనకి 2 రకాల విషయాలు. ఒకటే యూనిట్ కాకుండా మనకి అనిమల్ కింగ్డమ్ అనేది ఏదైతే ఉందో ఆ అనిమల్ కింగ్డాన్ని 2గా వర్గీకరించి ఇక్కడ మనకి స్టేట్ సిలబస్ లో జంతు వైవిధ్యము 1 అని, జంతు వైవిధ్యము 2 అని. అదే నీ పిల్లలు చదివే ఎన్సీఆర్టీ చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో ఎన్సీఆర్టీ అనిమల్ కింగ్డమ్ అని ఒకటే చాప్టర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకి 2గా వర్గీకరణ అంటే ఈజీగా చదువుకోవడానికి ఒక ఈజీగా ఉంటుందని చేశారు. అనిమల్ డైవర్సిటీ 1. వాట్ ఈస్ దట్? ద చాప్టర్ నేమ్ ఇస్ అనిమల్ డైవర్సిటీ 1. ఇది జంతు వైవిధ్యము. మరి దీంట్లో ఏం నేర్చుకుంటాం సార్? మరి ఇక్కడ జంతు వైవిధ్యం మనలో పూర్తిగా అకశేరుకాల వర్గీకరణ ఉంటుంది. అకశేరుక వర్గాలు అంటే ఏంటి? ఇక్కడ మన జనరల్ గా తీసుకున్నట్లయితే ఫోరిఫేరా, సీలెంటిరేటా, టీనోఫోరా, ఓకే నెక్స్ట్ ప్లాటియల్మెంటిస్, నెమాటియల్మెంటిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా, ఎమికార్డేటా. ఈ వర్గాలన్నిటికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అన్ని మనకి ఇక్కడ ఓకే జంతు వైవిధ్యం 1 అనిమల్ డైవర్సిటీ 1లో నేర్చుకుంటాం. అకశేరుకాలు, సకశేరుకాలు 2 ఏవైతే ఉన్నాయో దీనిలో మనకి ఎక్కువగా దీని వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము అని అడుగుతాడు. జతపరచుము మన 20 days కూడా అడిగాడు. జతపరచుము అని అడుగుతాడు. లేదా కామన్ నేమ్ మరి ఒక సైంటిఫిక్ 2 కూడా అడుగుతుంటాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఉన్నాయి. ఫోరిఫెరా తీసుకుందాం. వర్గము ఫోరిఫెరాలో ఎటువంటి జంతువుని చేర్చారు సార్? ఎటువంటి జంతువులు చేర్చారు అంటే ఓకేనా మనకి స్పంజికలను చేర్చారు. అంటే కణజాలాలు స్పష్టముగా అభివృద్ధి చెందినటువంటి జంతువులను ఏ వర్గంలో చేర్చారు అంటే ఓకేనా ఫోరిఫెరా వర్గంలో చేర్చారు. మరి ఫోరిఫెరా వర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో సైకాన్ అంటారు. సాధారణ స్పంజికలను పిలుస్తుంటాం. సైకాన్ ఓకే స్కైఫా, యూఫ్లెక్టెల్లా, హైరనిమా, డెమోస్పాంజియా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. వాటి కామన్ నేమ్స్ కూడా అడుగుతుంటారు. ప్రతి ఒక్కటి మీకు చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఓకే సో జంతు వైవిధ్యం 1లో అకశేరుక వర్గాలు, వాటి లక్షణాలు, ఉదాహరణల పైన చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యూనిట్ 4 వచ్చేసరికి మనకి జంతు వైవిధ్యం 2 ఓకేనా 2లో వచ్చేసరికి అనిమల్ డైవర్సిటీ 2 ఓకే వర్టిబ్రేట్స్. మరి ఈ చాప్టర్లో ఈ యూనిట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే సకశేరుక వర్గము. సకశేరుకాలు కార్డేటా ఏవైతే ఉంటాయో కార్డేటా వర్గానికి సంబంధించినటువంటి ఉపవర్గాలు, అదేవిధంగా వాటి యొక్క క్లాసెస్ మనకి విభాగాలు అని అంటుంటాం. సో కార్డేటా వర్గము, దాని ఉపవర్గాలు, దానికి సంబంధించిన విభాగాలు, దానిలో ఉన్నటువంటి జీవుల యొక్క లక్షణాలన్నిటి గురించి నేర్చుకుంటాం. కార్డేటా వర్గాన్ని మళ్ళీ 3 ఉపవర్గాలుగా వర్గీకరించవచ్చు. యూరోకార్డేటా అని, సెఫలోకార్డేటా అని, తర్వాత వర్టిబ్రేటా అని. ఓకేనా? సో ఈ విధంగా ఇటువంటి అంశాలన్నిటి గురించి ఇక్కడ జంతు వైవిధ్యము అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూరోకార్డేటా అంటాం, సెఫలోకార్డేటా అంటాం, ఓకేనా వర్టిబ్రేటా అంటాం. యూరోకార్డేటా కానీ తర్వాత సెఫలోకార్డేటా వీటిని ప్రాథమిక కార్డేట్లు అని అంటాం. ఓకేనా? వీటిని కూడా ప్రోటోకార్డేట్స్ లేదా ప్రాథమిక ఓకేనా కార్డేట్స్ అని అంటాం. వర్టిబ్రేట్స్ వచ్చేసరికి మనకి ఓకే జనరల్గా ఏవైతే వెన్నుముకలు కలిగినటువంటి జీవులు ఏవైతే ఉంటాయో ఆ వెన్నుముకలు కలిగినటువంటి జీవుల్ని మన వర్టిబ్రేట్ సకశేరుకాలని అంటాం.
The chordata is classified into 3 subphylums. Okay, Urochordata, subphylum 1, Urochordata, subphylum 2, Cephalochordata, subphylum 3, vertebrates. Vertebrates is also known as Craniata. What ఏమంటారు? Craniata అని కూడా అంటుంటారు. ఓకేనా? సో మనకు Urochordata, Cephalochordata మరి వాటిలో ఉన్నటువంటి సాధారణ లక్షణాలు ఏంటి, వాటి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి, వర్టిబ్రేట్కి ప్రోటోకార్డేట్స్కి తేడాలేంటి, మరి వర్టిబ్రేట్స్లో మళ్ళీ ఏ విభాగాలను చేర్చారు, ఓకేనా, ఎటువంటి జంతువులు ఉన్నాయి అంటే మనకి ఉన్న చూడండి ఇక్కడ చేపలు, ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత క్షీరదాలు. అర్థమవుతుందా? సో మనకి జనరల్గా వచ్చేసరికి ఫిషెస్, ఆంఫిబియాన్స్, రెప్టైల్స్, ఓకే, ఏవ్స్, మమ్మల్స్. ఓకే, అర్థమవుతుందా? అంటే చేపలు అని అనుకోండి, చేపలు మళ్ళీ 3 విభాగాలు ఉంటాయి, చేపలు మళ్ళీ 3 విభాగాలు వర్గీకరించాలి. ఓకేనా? మనకి జనరల్గా ప్లాకాయిడ్స్ జనరల్గా తీసుకున్నట్లయితే తెలుగులో చేపల్ని మృదులాస్థి చేపలు అని, అస్థి చేపలు అని, ఓకేనా, ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. ఆంఫిబియాన్స్ ఉభయచరాలు ఏమంటారు ఇక్కడ, ఉభయచరాలు అని అంటారు. తర్వాత రెప్టైల్స్ సరీసృపాలు అని అంటుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఏవ్స్ ఇస్ నథింగ్ బట్ బర్డ్స్, ఓకేనా, వాటి పక్షులు. తర్వాత మమ్మల్స్ వాటి మనం ఏమంటారు జనరల్ క్షీరదాలు అని అంటుంటారు. ఓకే, అది క్లియర్ రైట్. ఇది వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ దగ్గర జంతు వైవిధ్యం 2లో చూసుకుందాం. ఎన్నో యూనిట్? 4th యూనిట్. నెక్స్ట్ 5th యూనిట్ గమనము ప్రత్యుత్పత్తి. మరి గమనము ప్రత్యుత్పత్తి ఏదైతే ఉంటుందో, వేడి యొక్క గమనము, వేడి యొక్క ప్రత్యుత్పత్తి అంటే సింపుల్, ప్రోటోజువ జీవుల్లో ఉండే గమనము, ఆ జీవులు ప్రదర్శించే గమనము, ఆ జీవుల్లో జరిగే ప్రత్యుత్పత్తి మొదలైనటువంటి అంశాలన్నిటి గురించి ఎక్కడ నేర్చుకుంటాం? గమనము ప్రత్యుత్పత్తి, లోకోమోషన్, రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజువన్స్. ప్రోటోజువ జీవుల గమనము ప్రత్యుత్పత్తి అంటే ఇక్కడ మళ్ళీ ఓకేనా, గమనము అంటే గమనాంగాలు ఏమున్నాయి మనకి ఇక్కడ మనకి తీసుకుంటే శైలికలు, ఓకేనా, తర్వాత శైలికలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికంటే సీలియా, ఓకేనా, శైలి ఏంటంటే సీలియా, ఫ్లాజెల్లా, కషాబాలు, మయోనిమ్స్, ఓకేనా, సూడోపోడియా, మిథ్యాపాదాలు. అంటే ఇక్కడ లోకోమోషన్, రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజువన్స్ లో లోకోమోషన్, the protozoans are shows, okay, movement with alpha, pseudopodia, flagella, cilia, myonims. ప్రోటోజువ జీవులు వేటి ద్వారా గమనాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని ప్రోటోజువన్స్ ఏవైతే ఉంటాయో అమీబాల ద్వారా అమీబాలను కలిగి ఉంటాయి, మరికొన్ని ప్రోటోజువన్లు కషాబాలను కలిగి ఉంటాయి, మరికొన్ని ప్రోటోజువన్లు శైలికలను కలిగి ఉంటాయి, కొన్ని ఒకే మయోనిమ్స్ కూడా కలిగి ఉంటాయి. గమనం. రీప్రొడక్షన్ సర్వసాధారణంగా ప్రోటోజువ అనగానే మనకి యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు, వాటి యొక్క దేహము ఒకే కణము చేత నిర్మించబడుతుంది. ఆల్ ప్రోటోజువన్స్ ఆర్ యూనిసెల్యులార్, యూకారియోటిక్, ఓకేనా, అండ్ హెటెరోట్రోఫిక్ యానిమల్స్. యూనిసెల్యులార్, యూకారియోటిక్, హెటెరోట్రోఫిక్ యానిమల్స్ అని అంటాం. ప్రోటోజువ జీవులు ఏవైతే ఉంటాయో ఏకకణ నిజ కేంద్రక జీవులు, ఇవి పరపోషకాలు అని చెప్పాలి. మరి ఇవి ఎటువంటి ఏకకణ జీవులు కాబట్టి ఇవి ప్రత్యుత్పత్తిని ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఆల్ ది ప్రోటోజువన్స్ ఆర్ షోస్ ఓకే సెక్షువల్ అసెక్షువల్ రిప్రొడక్షన్. What is that? Asexual reproduction by binary fission, multiple fission, fragmentation, budding, like this. అంటే అవి ప్రత్యుత్పత్తి ఏవైతే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, ఆ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వచ్చేసరికంటే ద్విధా విచ్ఛిత్తి, బహుధా విచ్ఛిత్తి, సిద్ధ బీజోత్పత్తి, ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి బడ్డింగ్ అంటే మనకి జనరల్గా మొగ్గ తొడగడము అనుకుంటారు, మొగ్గ తొడగడం అని అంటారు. Yes, this is the గమనము, okay, what is that? గమనము ప్రత్యుత్పత్తి or locomotion, reproduction in protozoans అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి వచ్చేసరికంటే మానవ సంక్షేమంలో జీవశాస్త్రము. 6వ యూనిట్ ఏదైతే ఉంటుందో 6th యూనిట్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రము, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్.
మరి దీంట్లో ఏం నేర్చుకుంటాం సార్? ప్రధానంగా మనం ఎప్పుడు ఓకేనా వివిధ వ్యాధులతో సతమతం అవుతూనే ఉంటాం. ఆ వ్యాధుల కారణమైనటువంటి ఏవైతే ఉంటాయో పరాన్నజీవులు ఏవైతే ఉంటాయో పారాసైట్స్ ఏవైతే ఉంటాయో ప్రోటోజోన్ పారాసైట్స్, ఆ ప్రోటోజోన్ పారాసైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క జీవిత ఓకేనా చరిత్ర లైఫ్ సైకిల్స్ అని అంటాం. సో మానవ సంక్షేమంలో జీవశాస్త్రంలో ప్రధానంగా ప్రోటోజోవా జీవులు ఏవైతే ఉంటాయో పరాన్న జీవులు, ఆ పరాన్న జీవుల రకాల గురించి నేర్చుకుంటాం. ఆ పరాన్న జీవులలో ఉన్నటువంటి జీవిత చక్రాలు, తర్వాత నెక్స్ట్ అతిదేయులు, పరాన్న జీవులు ఓకేనా. చివరికి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికంటే దీనిలో డిసీజెస్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, నెక్స్ట్ శిలీంధ్ర వ్యాధులు, వైరల్ వ్యాధులు ఓకేనా. which type of disorders means okay viral disorders is there and bacterial disorders is there and next one is fungal disorders is there. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వాటి కారణమైన పరాన్నజీవులు, వాటన్నిటికి వచ్చి మానవ సంక్షేమ జీవశాస్త్రంలో నేర్చుకుంటాం. అంతేకాకుండా ఇదే టాపిక్లో మనకి ఇంకేం చేర్చాడంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఓకేనా ఇప్పుడున్నటువంటి యువత ఓకేనా పెడదోవ పట్టడానికి ప్రధాన కారణం ద యంగ్ స్టార్ అకార్డింగ్ టు WHO ఓకేనా ద యంగ్ స్టార్స్ ఆర్ అడిక్ట్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ప్రస్తుత కాలంలో ఎక్కువగా చెడు ప్రభావాలకి, చెడు అలవాట్లకి లోనవుతున్న వారు ఎవరున్నారు అంటే యంగ్స్టర్ యువత. దానికి కారణము సోషల్ మీడియా ఓకే అర్థమవుతుందా. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో టాపిక్ డ్రగ్స్ పైన TDA టొబాకో ఓకేనా డ్రగ్స్ అబ్యూస్, దీనిపైన కూడా మనకి సపరేట్ టాపిక్ కూడా జరిగింది. దానిపైన కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మానవ సంక్షేమంలో జీవశాస్త్రము. నెక్స్ట్ ఓకే 7th యూనిట్ పెరిప్లానెటా అమెరికానా. వాట్ ఇస్ దట్? ఓకే వాట్ ఇస్ దట్? పెరిప్లానెటా అమెరికానా అంటే దీనిలో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కాక్రోచ్, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కాక్రోచ్ అని చెప్పారు. పెరిప్లానెటా అమెరికా బొద్దింక యొక్క శాఖనం. ఈ చాప్టర్ కంప్లీట్ గా ఇదే నీట్ సిలబస్ అయితే నీటిలో ఎక్కడ చేర్చాడని చెప్పాను ఓకేనా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్, దీనిలో ఓకేనా పెరిప్లానెటా అనేది ఒక సబ్ టాపిక్. బట్ ఇక్కడ మన స్టేట్ సిలబస్ లో సపరేట్ ఒక యూనిటే దీనికి చేర్చాడు. చాలా లెంతీ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని ఏం నేర్చుకుంటాం సార్? దాని యొక్క బొద్దింక యొక్క బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు, వీటన్ని గురించి నేర్చుకుంటాం ఓకేనా. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రతి వ్యవస్థ గురించి మనము దీనిలో పెరిప్లానెటా అమెరికానాలో తెచ్చుకుంటాము. వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టాపిక్ కూడా. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ యూనిట్ 8 జీవావరణము పర్యావరణము, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా జనరల్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడ ఎగ్జామినర్ ఏదైతే ఇస్తాడో ఎక్కడ మనకు ఓపిక తక్కువ ఉంటుంది. ఇవన్నీ చాప్టర్లు ఏదో వచ్చేసరికంటే ఇది కొద్దిగా మన బోర్గా ఫీల్ ఉంటుంది, కానీ బోర్గా ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా మంది అభ్యర్థులు, చాలా మంది స్టూడెంట్స్ అంటే మాకు చెప్తుంటారు కాబట్టి ఇది చదవడానికి కొద్దిగా అంత ఆసక్తి చూపరు, ఎందుకంటే ఒక బోర్గా ఫీల్ అవుతుంటారు. కానీ ఎగ్జామినర్ ఫోకస్ చేసేది ఏంటంటే ఇటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తారు. అంటే స్టూడెంట్ ఎక్కడైతే నెగ్లిజెంట్ చేయగలుగుతాడో, స్టూడెంట్ ఎక్కడైతే దాన్ని వదిలేయడానికి అవకాశం ఉంటుందో వాటిపైన ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి అటువంటి టాపిక్ల పైన మనం పట్టు సాధించాలి. ప్రతి లైన్ టు లైన్ పట్టు సాధించాలి. ప్రతి లైన్ ఒక క్వశ్చన్గా ఫ్రేమ్ చేసుకోవాలి ఓకేనా. కాబట్టి ఇది కూడా చాలా కీలకమైనటువంటి చాప్టర్. ఏంటి ఇక్కడ జీవావరణము, తర్వాత పర్యావరణము. దీనిలో చాలా నేర్చుకుంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నేర్చుకుంటాం. మరి ఒక నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ గురించి నేర్చుకుంటాం. అంతేకాకుండా లేక్ ఈకో సిస్టమ్ ఓకేనా, సముద్ర జీవావరణ గురించి నేర్చుకుంటాం. పిరమిడ్ల గురించి ఓకేనా, పిరమిడ్ల గురించి నేర్చుకుంటాం. టెంపరేచర్ మనకు ఉష్ణోగ్రత దాని గురించి నేర్చుకుంటాం ఓకేనా. ముఖ్యంగా బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఓకేనా, బయాలజికల్ ఎవాటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఓకేనా బయాటిక్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి గురించి ఎక్కడ నేర్చుకుంటామంటే జీవావరణం పర్యావరణంలో నేర్చుకుంటాం. ఓకే, ఓవరాల్గా మనము ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉంటుందో మీకు రేపు షెడ్యూల్ ఇచ్చేస్తాను.
ఫస్ట్ ఇయర్ సిలబస్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం. టోటల్ 90 డేస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. వాస్తవం ఏపీ మన ఆంధ్రప్రదేశ్ మిగతా ఒకటి అభ్యర్థులు కూడా దృష్టించుకొని వాళ్ళకి మే వరకు ఎగ్జామ్ ఉంటుందని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇటు తెలంగాణ అభ్యర్థులు దృష్టి పెట్టుకొని ఓవరాల్గా ఫిబ్రవరి లోపల మోస్ట్లీ ఒక సిలబస్ కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాం. 90 డేస్ అని అనుకుంటాం. ఆ సిలబస్ డివిజన్ చేసిన తర్వాత మేము ముందుకు వస్తుంటాం. కానీ ఆల్రెడీ టాపిక్ స్టార్ట్ చేసేస్తానంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ మనము ఏది నేర్చుకోబోతున్నాము అంటే మనకి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎక్కువగా మనము ఓకేనా మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. దీనిపై పట్టు సాధించాలి. ఏంటది మనకి ఇక్కడ జంతు వైవిధ్యం 1, జంతు వైవిధ్యం 2 అంటే దీంట్లో అకశేరుకాలు సకశేరుకాలు, అకశేరుక వర్గాలు వాటి లక్షణాలు సాధారణ లక్షణాలు అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఉదాహరణలు ప్రతిదీ కన్ఫ్యూజ్ అవకాశాలు ఉంటాయి. మ్యాథ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఇందాక అనుకున్నాం. క్వశ్చన్స్ ఎక్కువ చేశారు, ఎక్కువ ఇలా ఫ్రేమ్ చేస్తున్నారు. ఒకటి జతపరచమని చెప్పుకున్నాం. రెండవది వచ్చేసి స్టేట్మెంట్ వైజ్ స్టేట్మెంట్ అండ్ రీజనింగ్ అసెప్షన్ రూపంలో ఇస్తున్నాడు. అంతేకాకుండా కరెక్ట్ స్టేట్మెంట్లు అనేటివి పడుతున్నారు. కాబట్టి మనం ముఖ్యంగా దీనిపై ప్రతి దానిపై పట్టు సాధించాల్సిందే. కానీ ఎక్కువగా మనకి దీనిపైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీంతో పాటు ఇంటర్లింక్ టాపిక్ ఏదైతే జీవ వైవిధ్యం దీన్ని బేస్ చేసేసుకొని ఈ రెండింటి వీటిని కలిపి చెప్పడం జరుగుతుంది. మీరు నోట్స్ రాసుకుంటారా అలాంటి నోట్స్ ఇవ్వడం అలాంటి మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, లైన్ టు లైన్ ఫాలో అవ్వండి. మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లాంగ్ నోట్స్ అని, షార్ట్ నోట్స్ అని, క్విక్ నోట్స్ అని అర్థమవుతుందా? లాంగ్ నోట్స్ అంటే క్లాస్ మొత్తం కంప్లీట్గా నోట్స్ రాసుకోవడం ఒకటి, టెక్స్ట్ బుక్ పెట్టుకొని రాసిన పర్లేదు. లేదు షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ అండి, ఓన్లీ క్విక్ రివిజన్, క్విక్ నోట్స్ అలా అవుట్ లైన్ వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా 3 కేటగిరీస్లో మనము ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ బుక్స్ ఎక్కడ కూడా మనకు టెక్స్ట్ బుక్ని కాదని, తెలుగు అకాడమిక్ బుక్ని కాదని ఎటువంటి ప్రైవేట్ బుక్స్ని మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రిపేర్ చేయకూడదు. దాన్ని ఫాలో కావడం. ఓన్లీ బిట్స్ అని చెప్పాను మీకు ఇంతకుముందు వీడియో యూట్యూబ్లో మనకి బిట్స్ మాత్రమే ప్రైవేట్ బుక్స్ని ఫాలో అవుదాం. ఓకేనా? మొత్తం టెక్స్ట్ బుక్ని ఫాలో అవుదాం. టెక్స్ట్ బుక్లో ఏ లైన్ మిస్ కాకుండా మీ ముందు ఉంచుతాము. అది నేను మొన్న చెప్తున్నాను, ఇప్పుడు ఈ క్లాస్లో కూడా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితి ఎందుకంటే 100 బుక్లు ఒకసారి చదివే బదులు ఒక బుక్ని 100 సార్లు చదువుదాం. ఇదే లాజిక్. ఓకేనా? ఇదే మా యొక్క ఓకేనా మోటో. అర్థమైందా? ఏంటది? 100 బుక్లను ఒకసారి చదివే బదులు ఒక్క బుక్ని 100 సార్లు చదవడం. ర్యాంక్ మీదే, జాబ్ మీదే. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇమీడియట్ ఇంకొక క్లాస్ పెట్టిస్తాము. ఆ క్లాస్లో మీకు ఓకేనా ఏది వివరించబోతుంది? జంతు వైవిధ్యం 1, జంతు వైవిధ్యం 2, అకశేరుకాలు సకశేరుకాలకు సంబంధించినటువంటి ఓకేనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్, దానికి ముందు వెనుక ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మా సక్సెస్ కోచింగ్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాం. మీతో పాటు మీ సంబంధించినటువంటి సహచరులు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఏదైతే ఉంటుందో ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీరామ్.